మహాభారతం 19వ భాగం అధ్యాయం 51. వృత్రుడు శుక్రాచార్యునితో పాటు వృత్రాసురునికి బోధిస్తున్న శనకుడు ఇతర ఋషులు. ముల్లోకాలకు అధిపతి అయిన ఇంద్రుడు గర్వోన్మత్తుడై అది వరకు దేవతలు అనుసరిస్తూ వచ్చిన మర్యాదలను సదాచారాలను మరిచాడు. దేవతలకు గురువు, సకల శాస్త్ర వేద దేవాసురులతో మన్ననలందుకుంటున్న బృహస్పతి ఇంద్రుని సభకు వచ్చాడు. ఆయనను ఆహ్వానించడానికి ఇంద్రుడు తన ఆసనం నుంచి లేచి నిలబడలేదు. ఆయనకు ఆసనమిచ్చి తగిన మర్యాదలు చేయలేదు. తాను రాజైన కారణంగా సింహాసనంపై కూర్చునే సభకు వచ్చే వారిని ఆదరించడానికి హక్కు కలిగినట్లుగా శాస్త్రాలన్నీ అంగీకరిస్తున్నాయని గర్వమత్తతతో అనుకున్నాడు. ఇంద్రుని ఈ అపచారానికి బృహస్పతి నొచ్చుకున్నాడు. ఇది ఇంద్రుని గర్వాతిశయమని భావించాడు. నెమ్మదిగా సభ నుంచి వెళ్ళిపోయాడు. దేవగురువు లేని ఇంద్రసభ సౌందర్యరహితంగా, అపవిత్రంగా మారింది. తాను చేసిన బుద్ధి తక్కువ పని గురించి తరువాత తెలుసుకున్నాడు ఇంద్రుడు. బృహస్పతికి కోపం వస్తే తనకు ఏమైనా ఆపద కలుగుతుందేమో అని భావించిన ఇంద్రుడు ఆచార్యుని పాదాలపై పడి తాను చేసిన అపచారాన్ని మన్నించాలని, క్షమించాలని బృహస్పతిని కోరడానికి సిద్ధమయ్యాడు గాని తాను అనుకున్నట్లు చేయడానికి మాత్రం వీలు కాలేదు. బృహస్పతి తన ఆశ్రమంలో లేకపోవడమే ఇందుకు కారణం. బృహస్పతిని అగౌరవపరచాననే అంశం ఇంద్రుణ్ణి పదే పదే బాధిస్తోంది. బృహస్పతి లేని ఇంద్రుని తేజో బలాలు క్షీణిస్తుండగా రాక్షసుల బలాలు అధికమవుతున్నాయి. ఆ రాక్షసులు దేవతలపై యుద్ధానికి వచ్చారు. రాక్షసుల ముట్టడిలోని దేవతలను చూసి కనికరించిన బ్రహ్మ మరో ఆచార్యుణ్ణి చూసుకోవలసిందిగా సలహా ఇచ్చాడు. మీరు ఇంద్రుడి తెలివి తక్కువతనం వల్ల బృహస్పతిని పోగొట్టుకున్నారు. మీరంతా ఇప్పుడు త్వష్టకుమారుడైన విశ్వరూపుని వద్దకు వెళ్ళి ఆ మహానీయుణ్ణి గురువుగా ఉండాలని వేడుకోండి. ఆ తర్వాత మీకు అంతా సక్రమంగా ఉంటుంది అన్నాడు బ్రహ్మ. ఈ మాటలతో ధైర్యం తెచ్చుకున్న దేవతలు యవ్వనుడైన విశ్వరూపుణ్ణి దర్శించుకున్నాడు. మీరు వయస్సులో చిన్నవాడైన వేదాలను బాగా అవపోసన పట్టారు. మమ్మల్ని కరుణించి మాకు గురువులై మమ్మల్ని గౌరవనీయులుగా చేయండి అని మొరపెట్టుకున్నారు. ఇందుకు విశ్వరూపుడు అంగీకరించాడు. విశ్వరూపుడి సలహాల వల్ల దేవతలకు రాక్షసుల బాధలు తగ్గాయి. అయితే విశ్వరూపుని తల్లి దైత్వవంశంలోని అసుర కుటుంబానికి చెందినది. దీనితో విశ్వరూపుణ్ణి ఇంద్రుడు అనుమానించాడు. విశ్వరూపుడు తన తల్లి అసుర అంశ వల్ల దేవతల పట్ల పూర్తి విశ్వాసం కలిగి ఉండడని అతనిపై క్రమంగా అనుమానం పెరిగింది. అసురాంశుడైన ఈ విశ్వరూపుడి వల్ల ఏ విధంగానైనా తనకు ప్రమాదం వాటిల్లగలదని భావించాడు ఇంద్రుడు. ఏదైనా అక్రమ మార్గంలో గురుత్వపీఠం నుంచి విశ్వరూపుణ్ణి దింపి అతడి తపశ్శక్తిని పోగొట్టేందుకు సంసిద్ధుడైన ఇంద్రుడు విశ్వరూపుణ్ణి వలలో వేసుకోవాల్సిందిగా తన అప్సరసల్లో ఇద్దరిని పంపాడు. కానీ విశ్వరూపుడు అప్సరసలకు లొంగలేదు. ఆ దేవవేశ్యలు తమ చతురతనంతా ఉపయోగించిన ఆ యువక తపస్వి అయిన విశ్వరూపుడు ఏమాత్రము చలించలేదు. విశ్వరూపుడు తన బ్రహ్మచర్య వ్రతాన్ని నిష్ఠగా కాపాడుకుంటున్నాడు. తమ ఈ నీచ చర్య వల్ల కూడా విశ్వరూపుడు లొంగలేదని తలచిన ఇంద్రుడు అతన్ని తన వజ్రాయుధంతో చంపాడు.
ఇంద్రుడు తన కుమారుణ్ణి ఘోరంగా హత్య చేయడంపై త్వష్ట అగ్రుడయ్యాడు. ఇంద్రునిపై పగ సాధించడానికి గొప్ప యాగం చేశాడు. యాగ అగ్నిహోత్ర జ్వాలల్లో ఇంద్రునికి మహాశత్రువైన వృత్రుణ్ణి సృష్టించాడు. త్వష్ట వృత్రుణ్ణి దేవేంద్రునిపైకి వదిలాడు. ఇంద్రుని శత్రువా, నీవు బలవంతుడవు అవుగాక, ఇంద్రుణ్ణి చంపుదువుగాక అని పలికాడు త్వష్ట. ఇంద్ర వృత్రుల మధ్య గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వృత్రుడిదే పైచై అవుతుంది. ఈ భీకర యుద్ధంతో భయభ్రాంతులైన ఋషులు, దేవతలు మహావిష్ణువును శరణుజొచ్చారు. శ్రీ మహావిష్ణువు వారిని ఓదార్చి రక్షించాడు. భయం వద్దు, నేను ఇంద్రుని వజ్రాయుధంలో ప్రవేశించి చివరికి ఇంద్రుడే విజయం సాధించేలా చేస్తాను అన్నాడు. అప్పుడు వారంతా తిరిగి వచ్చారు. వారంతా వృత్రుడి వద్దకు వెళ్ళి, దయచేసి ఇంద్రునితో సఖ్యత కుదుర్చుకో, మీరిరువురు బల శౌర్యాల్లో సమానులు అన్నారు. వృత్రుడు నమ్రతగా మృదు మధురంగా, ఓ పాపరహితులారా, ఇంద్రుడు నేను స్నేహితులం ఎలా కాగలం? నన్ను క్షమించండి. ఔన్నత్యం కోసం పోరాడే ఉభయుల్లోనూ మైత్రి కుదిరేది కాదు. రెండు మహాశక్తులు ఎన్నడూ కలిసి ఉండవు. ఈ సంగతి మీకు తెలిసిందే అన్నాడు. దానికి ఋషులు, అలాంటి సందేహం చెందకు. ఇద్దరు మహానీయులు తప్పక స్నేహంతో ఉంటారు. అలాంటి వారి స్నేహం దృఢమై కలకాలం ఉంటుంది అన్నారు. దీనికి వృత్రుడు, సరే, నేను యుద్ధం మానేస్తాను, కానీ ఇంద్రుని వద్ద నాకు నమ్మకం చాలదు. నేను ఏమరపాటుగా ఉన్నప్పుడు అతడు నాకు హాని చేస్తాడు. కనుక ఈ వరం మిమ్మల్ని కోరుతాను. పగలు గాని రాత్రి గాని, శుష్కాయుధాలతో గాని అర్ధాయుధాలతో గాని, రాయి, కర్ర, లోహం, బాణం దేనితోనైనా ఇంద్రుడు చేత నేను చనిపోకుండా వరం ప్రసాదించు అని కోరాడు. దేవతలు, ఋషులు ఆ వరం ఆయనకు ప్రసాదించారు. అప్పటికి జగడాలు ఆగిపోయాయి. కాని వృత్రుడి భయం నిజమవుతున్నట్లే కనిపించింది. వృత్రుడి పట్ల ఇంద్రుడు స్నేహం నటిస్తున్నప్పటికీ అతన్ని చంపడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఓ సాయంకాల సమయాన, సంధ్యాకాలంలో ఓ సముద్రపు ఒడ్డున ఇంద్రుడు వృత్రుణ్ణి ఎదురించాడు. ఈ యుద్ధం చాలా కాలం కొనసాగింది. వృత్రుడు మహావిష్ణువును స్తోత్రం చేస్తూ, ఓయి నీచుల్లో నీచుడా, అజేయమైన వజ్రాయుధాన్ని ఎలా ఉపయోగిస్తావు? ఆ ఆయుధం విష్ణువంశ కలది. అది నాపై ప్రయోగిస్తే విష్ణువు కరుణతో నాకు మోక్షం సిద్ధిస్తుంది కదా అన్నాడు ఇంద్రుడు. వృత్రుడి కుడి చేయిని నరికేశాడు. వృత్రుడు చలించలేదు. తన రెండో చేతితో ఇంద్రుడిపైకి ఇనుపగదను విసిరాడు. వృత్రుడి రెండో చేయి కూడా ఇంద్రుడు నరికేశాడు. దీంతో వృత్రుడు తన నోరు తెరచి ఇంద్రుణ్ణి కబలించాడు. దేవతలంతా హాహాకారాలు చేశారు, కానీ ఇంద్రుడు చనిపోలేదు. వృత్రుడి కడుపు చించుకొని బయటకు వచ్చాడు. సముద్రపు ఒడ్డుకు వెళ్ళాడు. తన వజ్రాయుధాన్ని నీటిపైకి విసిరాడు. ఆ విసిరే క్రమంలో సముద్రపు నీటి నురగ వృత్రుణ్ణి తాకేలా చేశాడు. ఆ నురగలో విష్ణువు ప్రవేశించి ఉన్నాడు. కనుక ఆ నురగ మహాస్త్రమై వృత్రుణ్ణి చంపింది. చాలా కాలం జరిగిన యుద్ధం ముగిసిపోవడంతో విషాదంతో నిండిన ప్రపంచమంతా ఆనందంలో మునిగింది. కానీ యుద్ధం ముగిసిన ఇంద్రునికి అపనిందే మిగిలింది. ఎందుకంటే ఈ విజయం పాపకార్యాచరణ వల్ల, దగా వల్ల సాధింపబడింది. దాంతో ఇంద్రుడు సిగ్గుతో ఎక్కడో దాక్కున్నాడు. ఇంద్రుడు కనబడకపోవడంతో
దేవతలు ఋషులు చాలా చిక్కుల్లో పడ్డారు. రాజుతో గాని ప్రజాప్రతిని రాజుతో గాని ప్రజాప్రతినిధ్యం గల సభికులతో గాని ఒక రాజ్యాన్ని పాలించకపోతే ఆ రాజ్యం వృద్ధి పొందదు. కనుక వారంతా మంచి గుణవంతుడు, వీరుడు అయిన నహుష చక్రవర్తి వద్దకు వెళ్ళి అతనికి ఇంద్రుడి కిరీటాన్ని అందజేశారు. నహుషుడు, నన్ను క్షమించండి, నేను మీ రాజును కాను. ఇంద్రుని సింహాసనం ఎక్కడానికి నేనెంతవాణ్ణి? నేను మిమ్మల్ని ఎలా రక్షించగలను? అది జరగదు అని సవినయంగా దేవతలకు మొరపెట్టుకున్నాడు. కాని వారు సంకోచించకండి, మాకు రాజుగా రాజ్య చిహ్నంగా రూపు దాల్చండి, మా అందరి తపశ్శక్తిని నీకిస్తాము. ఇది నీ మహాశక్తి కన్నా గొప్పది అవుతుంది. నీవు ఎవరిపై దృష్టి పెట్టావో అలాంటి వారి శక్తి కూడా నీకు చేరుతుంది. కనుక నీవు అజేయుడవు అవుతావు అన్నాడు. ఇలా బలవంతంగా నహుషుడు ఇంద్ర పదవిని స్వీకరించాడు. రథం మీద నుండి పడిపోయిన నహుషుడు. అధ్యాయం 52. నహుషుడు వృత్రుణ్ణి అధర్మ మార్గంలో చంపిన పాపం ఇంద్రుణ్ణి తన ఔన్నత్యం నుంచి దించేసింది. అతన్ని ఒక ఖైదీలా మార్చేసింది. నహుషుడు రాజ్యపాలనను తాను భూలోకంలో రాజ్యం చేసిన కీర్తి వల్ల, దేవతలు ఋషులు ఇచ్చిన శక్తుల వల్ల ప్రారంభంలో రాజ్యం బాగానే చేశాడు. ఆ తర్వాత అతడు చెడు మార్గం పట్టాడు. దైవరాజ్యాన్ని చేస్తున్నాననే గర్వం అతని మది నిండా ఉంది. ఔదార్యం, నమ్రత పోయి చెడు కోరికలకు లోనయ్యాడు. ఇంద్రలోకపు ఆనందాలన్నీ నహుషుడు అనుభవిస్తూ కఠోరమైన స్త్రీ మోహంలో కూరుకుపోయాడు. ఒకరోజు ఇంద్రుడి భార్యను చూసి మోహించాడు. దుర్మార్గపు ఆలోచనతో సభలో ఉన్న దేవతలను ఉద్దేశించి, దేవతలకు రాజభార్య అయిన సచీదేవి ఎందుకు నా వద్దకు రాలేదు? నేనిప్పుడు దేవరాజును కదా, త్వరలో ఆమెను మా గృహానికి పంపండి అని ఆదేశించాడు. ఈ మాటలు సచీదేవికి తెలిసి రౌద్రమూర్తి అయింది. భయంతోనూ శోకంతోనూ ఆమె బృహన్నతి వద్దకు వెళ్ళింది. ఆయనను శరణుజొచ్చింది. సచీదేవి ఆయన వద్ద ఉందని తెలిసి నహుషుడు తెలుసుకొని ఆగ్రహోదాగ్రుడయ్యాడు. తమ రాజు ఆగ్రహానికి దేవతలు విస్మయం వ్యక్తం చేశారు. ఓ రాజా, ఆగ్రహించకు, మీ కోపం ప్రపంచానికి విచారం తెస్తుంది. సచీదేవి మరొకరి భార్య, ఆమెను మీరు ఆశించకూడదు. ధర్మ మార్గాన్ని వీడి వ్యవహరించొద్దు అని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ మోహపరవశుడైన నహుషుడు వారి మాటలు లక్ష్యపెట్టక భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఇంద్రుడు అహల్యను వలచినప్పుడు మీ ధర్మపన్నాలు, సదాచారాలు ఏమయ్యాయి? అప్పుడు అతన్ని మీరెందుకు ఆపలేకపోయారు? ఇప్పుడు నన్నెందుకు ఆపుతున్నారు? ఇంద్రుడు ఏమాత్రము సిగ్గులేక సమాధి యోగంలో ఉన్న విశ్వరూపుణ్ణి చంపినప్పుడు మీరేమి చేశారు? దగా చేసి వృత్రుణ్ణి చంపినప్పుడు మీ ధర్మాలేమయ్యాయి? ఇప్పుడు సచీదేవి నా వద్దకు వచ్చి నాతో ఉండటమే ఆమె చేయదగ్గ ముఖ్యమైన పని. మీరు మా మంచి కోరేవారైతే ఆమెకు వివరించి నా కోరికను సమ్మతింపచేసి నా వద్దకు పంపండి. ఈ కార్యాన్ని వెంటనే ప్రారంభించండి అని నహుషుడు కఠినమైన ఆజ్ఞ ఇచ్చాడు. భయవిహ్వలులైన దేవతలు బృహస్పతికి తెలియజేయడానికి నిశ్చయించారు. ఎలాగైనా సచీదేవిని నహుషుడి వద్దకు పంపాలని అనుకున్నారు. వారంతా బృహస్పతి వద్దకు వెళ్ళి నహుషుడు అన్న మాటలు ఆయన చెవిన వేశారు. ఎలాగైనా సచీదేవి నహుషుడి
కోరికకు లోబడి ఉండాలని చెప్పారు. ఈ మాటలు విన్న సచీదేవి, ఓ దైవమా, నేను అలా చేయలేను. నేను నిన్ను శరణు కోరుతున్నాను, నన్ను రక్షించు అని దుఃఖితురాలైంది. బృహస్పతి ఆమెను ఓదార్చాడు. శరణు కోరిన వాడిని శత్రువుకు అప్పగించేవాడు నశిస్తాడు. వాడు భూమి మీద నాటిన విత్తును భూదేవి మొలక రాకుండా చేస్తుంది. నేను నిన్ను విడువను. నహుషుడికి పోయే కాలం సమీపించింది. భయపడకు అని సచీదేవిని అనునయించాడు. ఈ దురవస్థ నుంచి ఆమె తప్పించుకునే మార్గాన్ని బృహస్పతి ఆమెకు సూచించి కాల వ్యవధిని కోరమని చెప్పాడు. తెలివిగల సచీదేవి బృహస్పతి అభిప్రాయాన్ని గ్రహించి ధైర్యంతో నహుషుడి గృహానికి వెళ్ళింది. నహుషుడు ఆమెను చూసిన వెంటనే గర్వమోహాలతో తన విఘ్నతను కోల్పోయి ఆనందంతో మైమరచిపోయాడు. ఓ సుందరి, భయపడకు, నేను ముల్లోకాలకు రాజును. నీవు నా భార్య అవ్వడంలో ఎలాంటి పాపమూ లేదు అన్నాడు నహుషుడు. మహాపతివ్రత అయిన సచీదేవి ఈ మాటలు విని భయకంపితురాలైంది. ఆ సేపటికి తెప్పరిల్లి, ఓ దేవరాజా, నేను నీ దానిని అవ్వడానికి ముందు నేనొక కోరిక కోరుతాను. ఇంద్రుడు బతికి ఉన్నాడా, చనిపోయాడా? బతికి ఉంటే ఎక్కడున్నాడు? ఇంద్రుని గురించి సమాచారం తెలుసుకొని ఆయన కోసం వెదకి, అతడు లేకపోతే నాకు ఎలాంటి పాపము అంటదు. అప్పుడు నిర్మలమైన మనస్సుతో నీ భార్యను కాగలను అన్నది. అవును, నీవు చెప్పేది నిజం. వెళ్ళి ఇంద్రుడి కోసం వెదుకు, కాని నీవు తప్పక తిరిగి రావాలి. నీవు చేసిన వాగ్దానాన్ని మరచిపోవద్దు అని సచీదేవిని మళ్ళీ బృహస్పతి ఇంటికి పంపాడు. దేవతలు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి నహుషుడి కోరిక గురించి మొరపెట్టుకున్నారు. ప్రభువు, నీ శక్తితో మహావృత్రుణ్ణి సంహరించారు. ఇంద్రుడు ఆ పాపాన్ని అనుభవిస్తున్నాడు. సిగ్గుపడి భయపడి తానెక్కడో దాక్కున్నాడు. దయ ఉంచి అతడికేదైనా తరుణోపాయం ఆలోచించండి అన్నారు. నన్ను పూజించమని చెప్పండి, అతడికి పాప విముక్తి లభిస్తుంది. దుర్మార్గ చింతన గల నహుషుడు నిదానిస్తాడు అన్నాడు శ్రీ మహావిష్ణువు. సచీదేవి పాతివ్రత్య దేవతను ఆరాధించి ఆ దేవతానుగ్రహంతో ఇంద్రుడు దాక్కున్న స్థలానికి చేరింది. అక్కడ దేవేంద్రుడు తపస్సు చేస్తూ తనకు మంచి రోజులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నాడు. సచీదేవి తన భర్త స్థితి చూసి ఆగలేక ఏడ్చింది. తన విషాద చరిత్రను ఇంద్రుడికి వివరించింది. ఇంద్రుడు ఆమెకు ధైర్యవచనాలు పలికాడు. నహుషుడికి తుది కాలం సమీపించింది. నీవు నహుషుడి వద్దకు వెళ్ళి నీ కోరికను తీర్చడానికి ఇష్టపడ్డానని చెప్పు. అతన్ని ఋషులతో మోసే పల్లకిని ఎక్కి నీ గృహానికి రమ్మని చెప్పు. అప్పుడు నహుషుడు నిదానంగా వ్యవహరిస్తాడు అని చెప్పాడు. సచీదేవి నహుషుడి వద్దకు వెళ్ళి ఇంద్రుడు చెప్పిన ప్రకారంగా అతడి కోరికను తీర్చడానికి సమ్మతించినట్లు నటించింది. సచీదేవి తిరిగి రావడం, తన కోరికను సమ్మతించడంతో నహుషుడు, నీకు గొప్ప మేలు జరుగుగాక, నేను నీకు సేవకుణ్ణి అయ్యాను, నీ ఆజ్ఞ శిరసా వహిస్తాను, నీవు నీ మాటను నిలబెట్టుకున్నావు అన్నాడు. సచి, అవును, నేను తిరిగి వచ్చాను. నీవు నా భర్తవు కాగలవు. నాకు చాలా ఇష్టమైన ఓ కోరిక ఉంది, అది నీవు తీర్చాలి. నీవు ప్రపంచానికి అధిపతివి కావా? విష్ణువు, రుద్రుడు, రాక్షసుడు ఎవరైనా గాని వ్యాహాలికి వెళ్ళే యానం కంటే ఎక్కువ ఘనము కీర్తిగల యానాన్ని ఎక్కి సాటిలేని వైభవంతో నీవు నా గృహానికి రా. నీవు సప్తఋషులు మోస్తుండగా పల్లకిని ఎక్కి నా వద్దకు రా. అప్పుడు నేను చాలా ఆనందిస్తాను.
నిన్ను ఆహ్వానించి అన్ని మర్యాదలు చేస్తాను అన్నది సచీదేవి. నహుషుడు అలా ఆమెకు చిక్కాడు. ఎంత అద్భుత ఆలోచన! నీ ఊహ చాలా ఆశ్చర్యంగా ఉంది. సప్త ఋషులు నన్ను పల్లకిలో మోయడానికి తగిన వారే. ఎందువల్లనంటే నేను ఎవరి వైపు చూస్తే వారి సత్యాన్ని పొందగలననే వరముంది. నాకు నీవు కోరిన ప్రకారమే చేస్తాను అని ఆమెను ఇంటికి పంపేశాడు. మోహోంధుడైన నహుషుడు సప్తఋషులను పిలిపించి తాను ఎక్కిన పల్లకి మోయాలని ఆజ్ఞాపించాడు. ఈ ఘోర అపవిత్ర తప్పిదానికి ముల్లోకాలు కంపించిపోయాయి, చిన్నబోయాయి. ఋషులు పల్లకి మోస్తుండగా మరింత ఘోరమైన అపవిత్ర కార్యం జరిగింది. సచీదేవి తన కోపం వేచి చూస్తూ ఉంటుందని ఆలోచిస్తూ మోహపరవశంతో సచీదేవి తన కోసం వేచి చూస్తూ ఉంటుందని ఆలోచిస్తూ మోహపరవశంతో ఆమె దగ్గరకు వెళ్ళడానికి ఆరాటపడుతున్నాడు. దీంతో పల్లకి మోస్తున్న ఋషులను పాడు పొడుస్తూ తొందర పెట్టసాగాడు. ఇది చాలక ఋషుల్లో ఒకరైన అగస్త్య మహామునిని కాలితో తన్నుతూ కదల్లేని పాము అన్నాడు. నహుషుని స్త్రీ మోహపార్వశ్యం, గర్వం పతాక స్థాయికి చేరింది. అగ్రహోదగ్రుడైన అగస్త్య మహాముని కోపంతో నీచుల్లో బహునీచుడా, స్వర్గం నుంచి పడి నీవు భూమిపై సర్పం అగుదువుగాక అని నహుషుణ్ణి శపించాడు. తక్షణమే నహుషుడు తలకిందులుగా స్వర్గం నుంచి పడి ఒక అజగరమై అడవుల్లో పడి ఉన్నాడు. ఇలా ఎన్నో వేల సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత అతడికి విమోచన కలిగింది. ఇంద్రుడు తన రాజ్యానికి చేరి దేవరాజయ్యాడు. సచీదేవికి దుఃఖం పోయింది. శల్యుడి కథ చెప్తూ ఇంద్రుడు సచీదేవి పడిన కష్టాలను వివరించి ఉపప్లవ్య పట్టణంలో ధర్మరాజుని ద్రౌపదిని ఊరడించాడు. శాంతంగా ఉండేవారికి విజయం కలుగుతుంది. ఐశ్వర్యం ఎవరినైతే గర్విష్ఠులుగా చేస్తుందో వారు నశిస్తారు. నీవు నీ తమ్ముళ్ళు ద్రౌపది, ఇంద్ర, సచీదేవిలా నికృష్టం అనుభవించారు. మీ కష్ట పరీక్షా దినాలు త్వరలో పోతాయి. మీరు మీ రాజ్యాన్ని తిరిగి పొందుతారు. దుర్బుద్ధులైన కర్ణ, దుర్యోధనులు నహుషుడి మాదిరిగా అధములై నశిస్తారు అన్నాడు. వ్యాసుని వల్ల దివ్యశక్తి పొందిన సంజయుడు ధృతరాష్ట్రునికి భవిష్యత్తు గురించి వివరిస్తున్నాడు. 53వ అధ్యాయం. సంజయ రాయభారం. పాండవులు విరాటుని రాజ్యంలోని ఉపప్లవ్య పట్టణంలో నివసిస్తున్నారు. అక్కడ్నుంచే వారి స్నేహితులందరి వద్దకు దూతలను పంపారు. దేశం 4 దిక్కుల నుంచి సేనలు పట్టణానికి వస్తున్నాయి. అతి త్వరలోనే పాండవుల సైన్యం 7 అక్షౌహిణులకు చేరుకుంది. కౌరవులు కూడా సైన్యాన్ని బాగా కూడగట్టారు. వారు 11 అక్షౌహిణులను సమీకరించారు. యుద్ధం ఆనాడు కూడా ఈనాటి మాదిరిగా కొన్ని సూత్రాలను అనుసరించి జరిగేది. ఆనాడు ఒక అక్షౌహిణిలో 21,870 రథాలు, అంతే సంఖ్యలో ఏనుగులు, దీనికి 3 రెట్లు గుర్రాలు, అంతకు 5 రెట్లు పదాతి దళాలు ఉండేవి. వీటన్నిటికీ సరిపడా అన్ని రకాల ఆయుధాలు, ఇతర యుద్ధ సామాగ్రి ఉండేది. ద్రుపదుని బ్రాహ్మణ రాయబారి
ధృతరాష్ట్రుడి సభామందిరానికి వెళ్ళాడు. ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. ఆహ్వాన గౌరవాలు కుశల ప్రశ్నలు అయ్యాక రాయభారి సభనుద్దేశించి పాండవుల పక్షాన మాట్లాడడం మొదలుపెట్టాడు. న్యాయం నిత్యమైనది, అలాంటి న్యాయంలోనే బలము ఉంటుంది. మీ అందరికీ ఇది తెలిసిన విషయమే. నేను మరలా చెప్పనక్కరలేదు. ధృతరాష్ట్రుడు పాండురాజు ఇద్దరు విచిత్రవీరుని కుమారులు. ఆచారం ప్రకారం వారిద్దరికి తండ్రి ధనంపై సమాన హక్కులున్నాయి. దీన్నిలా ఉంచితే ధృతరాష్ట్రుని కుమారులు రాజ్యమంతటిని తమ వశం చేసుకున్నారు. పాండు కుమారులకు వారికి రావలసిన పితృరాజ్య భాగం వారికి లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితిని న్యాయ సూత్రాలు సమ్మతింపవు. ఓ కురువంశ జాతులారా, పాండవులు శాంతిని కోరుతున్నారు. జరిగినవేవో జరిగిపోయాయి. వారు అనుభవించిన కష్టాలు మరచిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. యుద్ధం చేయడం వారికి ఇష్టం లేదు. యుద్ధం వల్ల మంచి కన్నా సర్వనాశనమే ఎక్కువ జరుగుతుందని వారికి తెలుసు. కనుక వారికి రావలసినవన్నీ వారికి ఇవ్వండి. ఇలా చేయడం న్యాయసమ్మతం. ఇదివరలో అనుకున్న ఒప్పుదల ప్రకారం ఉంటుంది. కనుక ఈ విషయంలో ఎలాంటి జాగు చేయవద్దు అని రాయభారి చెప్పాడు. ఈ మాటలు విని బుద్ధిమంతుడు, ధైర్యవంతుడు అయిన భీష్ముడు అందుకొని, దైవకృప వల్ల పాండవులు బాగున్నారు. చాలామంది రాజుల దన్ను కలిగి ఉన్నప్పటికీ, యుద్ధం చేయడానికి బలవంతులైనప్పటికీ వారు యుద్ధోన్ముఖులై లేరు. ఇప్పటికీ వారు శాంతినే కోరుతున్నారు. వారి ఆస్తి వారికి అప్పగించడమే ఇప్పుడు చేయాల్సిన పని అంటూ ఏదో చెప్పబోతుండగా కోపంతో కర్ణుడు లేచి రాయభారితో ఇలా అన్నాడు: నీవు చెప్పేదానిలో ఏదైనా కొత్త అంశమున్నదా? పాత కథే చెప్పడం వల్ల ప్రయోజనమేముంది? జూదంలో తాను పోగొట్టుకున్న ఆస్తిని మళ్ళీ అది నాదే అని ఇప్పుడెలా అనగలరు? మత్స్యపాంచాల రాజుల దన్ను చూసుకొని ధర్మరాజు ఇలా ధర్మోక్తులు పలుకుతూ నాది నాది అంటూ కోరరానిది కోరుతున్నాడు. దుర్యోధనుడి నుంచి ఏది భయపెట్టి తీసుకోలేరు. ఈ సంగతి నేను నీకు చెబుతున్నాను. 13 ఏళ్ల కాలంలో వారంతా ప్రచ్ఛన్నంగా ఉండటానికి బాస చేసి పాండవులు అలా చేయలేదు. తిరిగి వారు మళ్ళీ 13 ఏళ్ల కాలం ప్రచ్ఛన్న జీవితం గడిపి రావలసిందే అన్నాడు. దీనికి భీష్ముడు అడ్డు వస్తూ, ఓ రాధేయ, నీవు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. ఈ దూత చెప్పిన ప్రకారం మనం చేయనప్పుడు మన పైన యుద్ధం వచ్చి పడుతుంది. అలా జరిగితే మనకు పరాజయం తప్పదు. దుర్యోధనుడు సహా మనమందరము చావవలసిన వాళ్ళమే అన్నాడు. దీంతో సభలో కలకలం రేగింది. ధృతరాష్ట్రుడు కలుగజేసుకున్నాడు. రాయభారిని ఉద్దేశించి, ప్రపంచ ఉపకార్యాన్ని, పాండవుల క్షేమాన్ని నేను దృష్టిలో ఉంచుకొని సంజయుణ్ణి వారి వద్దకు పంపాలని నిశ్చయించాను. తమరు వెళ్ళి ధర్మరాజుతో ఈ విషయం చెప్పండి అన్నాడు. తరువాత ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి పిలిచి ప్రత్యేకంగా తన ఆజ్ఞలను తెలియజేశాడు. సంజయ, నీవు పాండవుల వద్దకు వెళ్ళు. వారికి నా ప్రేమ వాంఛలను తెలుపు. కృష్ణ సాత్యకి విరాటుణ్ణి అడిగినట్లు చెప్పు. అక్కడున్న రాజులందరికీ నా గౌరవ మర్యాదలను అందజేయి. నా పక్షాన నీవు పాండవుల వద్దకు వెళ్ళి సౌమ్యవాక్యాలతో వారు యుద్ధం మానేటట్లుగా చేయి అన్నాడు. సంజయుడు శాంతి దౌత్యానికి యుధిష్ఠిరుడి వద్దకు, ధర్మరాజు వద్దకు వెళ్ళాడు. ప్రారంభ అభివాదాలు, ఆలింగనాలు, కుశలాలు తరువాత ధర్మరాజు కొలువులో తన దౌత్యం గురించి చెప్పడం ప్రారంభించాడు.
ఓ ధర్మపుత్ర, నిన్ను నా కనులారా చూసే భాగ్యం లభించినందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి. రాజులు పరివేష్టించి ఉండ నీవు ఇంద్రునిలా దర్శనమిస్తున్నావు. ఈ దృశ్యం నాకు ఆనందదాయకమైనది. రాజు ధృతరాష్ట్రుడు మీకు తన ఆశీర్వచనాలు తెలియజేయమన్నాడు. మీరంతా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని తెలుపమన్నారు. అంబికేయుడు యుద్ధ ప్రసంగాన్ని అసహించుకుంటున్నాడు. నీ స్నేహాన్ని కోరుతూ శాంతి కోసం మిక్కిలి కోరికతో ఉన్నాడు అని చెప్పాడు. సంజయుడు చెప్పింది విని ధర్మరాజు సంతోషించాడు. ధృతరాష్ట్రుడి పుత్రులు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మనమంతా ఒక సంఘత మరణం నుంచి రక్షింపబడ్డాము. నేను కూడా యుద్ధాన్ని కోరుకోవడం లేదు, శాంతినే అభిలషిస్తున్నాను. మా రాజ్యాన్ని మాకు ఇచ్చేస్తే మేము పడ్డ కడగండ్ల స్మృతులన్నీ తుడిచివేసుకుంటాము అన్నాడు. సంజయుడు ధృతరాష్ట్రుని కుమారులు పెడదోవబట్టి మూర్ఖతతో ఉన్నారు. వారి తండ్రి సలహాలను, తాత బుద్ధి వాక్యాలను లక్ష్యపెట్టక వారు మునుపటి మాదిరిగానే క్రూర స్వభావంతో ఉన్నారు. నీవు మాత్రం శాంతాన్ని, ఉరిమిని విడిచిపెట్టొద్దు. ధర్మరాజా, ఎల్లప్పుడూ నీవు ధర్మ మార్గానే నిలిచి ఉంటావు. యుద్ధము, దానివల్ల వచ్చే చెడు మనం విస్మరించొద్దు. యుద్ధం చేసి అందరినీ చంపి రాజ్యాన్ని సంపాదించి దాని నుంచి మంచి ఏమి పొందగలం. కనుక యుద్ధయత్నాలను ప్రారంభించవద్దు అన్నాడు. దానికి ధర్మరాజు, సంజయ, నీవు చెప్పేది నిజమే. ధర్మ మార్గంలో నిలబడడం గొప్ప విషయమే. కానీ మేం తప్పులు చేస్తున్నామా? ధర్మం, న్యాయం సూక్ష్మత శ్రీకృష్ణుడికి తెలుసు. ఇరుపక్షాల క్షేమం కోరేవాడు వాసుదేవుడు. ఎలా చెప్తే అలాగే చేస్తాను అన్నాడు. శ్రీకృష్ణుడు అందుకొని, నేను పాండవుల క్షేమాన్నే కోరుతాను. ధృతరాష్ట్రుడు, అతని కుమారులు కూడా సౌఖ్యంగా ఉండాలనే కోరుకుంటాను. ప్రస్తుత అంశాలు చాలా క్లిష్టతరమైనవి. నేనే స్వయంగా హస్తినాపురం వెళ్తే ఈ వ్యవహారాన్ని పరిష్కరించగలనని నాకు తోస్తున్నది. పాండవుల క్షేమానికి అడ్డు రాకుండా కౌరవుల నుంచి నాకు శాంతి మార్గం దొరికితే అంతకన్నా గొప్ప ఆనందం నాకు లేదు. అలా చేయడంలో నేను జయం పొందితే కౌరవులు మృత్యుముఖం నుంచి బయటపడినట్లే. శాంతి మార్గంలో పాండవులు వారికి రావలసింది వారు పొందిన ధృతరాష్ట్రుణ్ణి భక్తితోనే సేవిస్తూ ఉంటారు. వారు మరేమీ కోరరు, కానీ అవసరమైతే యుద్ధానికి వారు సిద్ధంగానే ఉన్నారు. శాంతి, యుద్ధం, ఈ రెండింటిలో ధృతరాష్ట్రుడికి ఏది కావాలో అదే ఎన్నుకుంటాడు అన్నాడు. ధర్మరాజు సంజయుడినుద్దేశించి, సంజయ, నీవు కౌరవ సభకు తిరిగి వెళ్ళి అంబికేయుడితో నా మాటగా ఇలా చెప్పు. మేము చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు నీ ఔదార్యం వల్లనే కదా మాకు రాజ్యభాగం వచ్చింది. ఒకమారు నన్ను రాజుగా చేసిన నీవు ఇప్పుడు మా భాగం మాకు లేదని, మమ్మల్ని ముష్టి బతకమని, ఇతరుల దాతృత్వంతో జీవించమని ఎలా చెప్పగలవు? ప్రియమైన నా పెదతండ్రి, ఈ ప్రపంచంలో ఉండటానికి మాకు కౌరవులకు చాలా దేశాలున్నాయి. కనుక మన ఇరువురి మధ్య శత్రుత్వం వద్దు. ఈ ప్రకారంగా మా పక్షాన నీవు ధృతరాష్ట్రుడికి వివరించాలి. పితామహునికి నా ప్రేమ వందనాలను తెలియజేయి. తన మనుమలు అందరినీ సౌఖ్యంగా, తగవులు లేకుండా ఉండగలిగే మార్గాన్ని చూడమని చెప్పు. ఈ కోరికనే విదురునికి చెప్పు. మా అందరికీ ఏది మంచి మార్గమో ఆయనకే బాగా తెలుస్తుంది. కనుక అతడేదైనా సలహా ఇస్తాడు దుర్యోధనుడికి. ఈ పరిస్థితి అంతా చెప్పు. నా మాటగా ఇలా చెప్పు. ప్రియమైన తమ్ముడా, రాజ్యాన్ని పాలించే రాజకుమారులమైన మమ్మల్ని మృగచర్మాలను ధరింపజేసి అడవుల్లో నివసించేటట్లు చేశావు. గొప్ప రాజ్యసభ మధ్యలో మా భార్యకు అపచారం చేసి
బాధ పెట్టావు. వీటన్నిటినీ మేము శాంతితో భరించాము. ఇప్పుడు న్యాయసమ్మతంగా మాకేది వస్తుందో దానిని ఇవ్వు. ఇతరుల సొత్తు కొరకు బోకు. మేము 5గురం అధమం. 5 ఊళ్ళిచ్చి శాంతిని నెలకొల్పు. మేము సంతృప్తి చెందుతాము. సౌఖ్య మార్గమైన యుద్ధమైన మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పు అని కురురాజ్యసభలో చెప్పాల్సిన విషయాలన్నింటినీ సంజయుడికి కులంకుశంగా వివరించాడు ధర్మరాజు. సంజయుడు శ్రీకృష్ణుడి వద్ద, పాండవుల వద్ద సెలవు తీసుకుని హస్తినాపురం తిరిగి బయలుదేరాడు సంజయుడు. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాం. తిరిగి రేపటి వీడియోలో తెలుసుకుందాం మిగతా. జై శ్రీకృష్ణ. ఓం నమో నారాయణ.